ఆ! ఇది దున్నపోతు ఈనిందంటే దూడని గట్టున గట్టేయమనేటటువంటి సామెత తరహాలో ఏదైనా సరే ఒక సమాచారం వచ్చిందంటే రెచ్చిపోయి వాళ్ళ మీద విషం చిమ్మేటటువంటి ప్రచారాలు చేస్తున్న రోజులలో నారా లోకేష్ ఆ ప్రచారపు ట్రాప్‌లో పడలేదు. మొన్న మైలవరం దగ్గర ఆహారానికి సంబంధించి ఆదర్శ పాఠశాల పిల్లలు ఆ పులిహార పెడితే దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు, చప్పగా ఉంది. అసలు ఏమాత్రం బాగాలేదు అంటూ మాట్లాడతా వీడియోలొచ్చినియి. అది మీడియా గూడా పబ్లిక్ అయింది. హడావిడి అయింది. దాని మీదన వెంటనే మరి విద్యాశాఖ అధికారులకు ఏమైందో హెడ్ మాస్టరే దాన్ని క్రియేట్ చేశాడు. ప్రభుత్వాన్ని మీదన తప్పుడు ప్రచారం చేయడానికని ఒక అపవాదు వేసి సస్పెండ్ చేసేశారు. దాన్ని పట్టుకొని తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియాలోనే అడ్డదిడ్డమైన కథనాలు రాసేశారు. లోకేష్ మీద కుట్ర. ఓ స్కూల్లో పులిహారలో ఉప్పు తగ్గిచ్చి లోకేష్ మీద కుట్ర చేస్తే లోకేష్ దిగిపోతాడు. కామన్ సెన్స్ కూడా లేదు. ఊరికినే ప్రతిదానికి మనం కాపాడుకురావాలి. షీల్డ్ చేయాలా. అదే సందర్భంలో అవతలోళ్ళ మీద బురద చల్లాలి. చివరికి ఇప్పుడు లోకేష్ గారే స్పందించి లోకేష్ గారు ఒక చక్కటి ట్వీట్ చేశారు బాధ్యతాయుతంగా. దాని మీద త్రిసభ్య కమిటీ వేశాం. ఆ ఆహారాన్ని వండేటటువంటి కాంట్రాక్ట్‌ని క్యాన్సిల్ చేసి వేరొకళ్ళకి ఇస్తున్నాం. ఇది ఆయన ఈ బురద రొచ్చులోకి పోకుండా తనదంటూ నిజాయితీతో కూడినటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అభినందించాల.